వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా ముఖ్యమైన ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అతిపెద్ద కమర్షియల్ బ్యాంక్ ఉంది ప్రభుత్వ రంగంలో. దాంట్లో మనకి 600 ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి ఆ నోటిఫికేషన్ గురించి అయితే డీటెయిల్డ్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎంపిక విధానం కావచ్చు, సిలబస్ కావచ్చు, ఎందుకంటే ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీఓ పోస్టులు అంటే చాలా టాప్ లెవెల్ పోస్ట్ అండి. ఉదాహరణకు మీరు చూసుకుంటే ఇక్కడ శాలరీ వచ్చేసి మీరు చూడండి, సంవత్సరానికి 18.67 లక్షల వార్షిక వేతనం ఉంది. అంటే సుమారుగా 18.67 లక్షల యాన్యువల్ ప్యాకేజ్ అయితే ఉంది. మనకి గవర్నమెంట్ సెక్టార్లో భద్రత ఉంది. మనకి అంటే ఒక ఉద్యోగానికైతే సెక్యూరిటీ ఉన్నటువంటి జాబు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకవేళ ఒక ఎర్లీ ఏజ్లో కనుక ఎస్బీఐ పీఓగా ఎంపికైతే ఎస్బీఐ చైర్మన్ దాకా వెళ్ళొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఎస్బీఐ ప్రజెంట్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ఒకప్పుడు ఎస్బీఐలో పీఓ తోటే కెరీర్గా మొదలుపెట్టి ఇవాళ చైర్మన్ స్థాయికి చేరుకున్నారు. అంటే ఒక జాతీయ స్థాయిలో మీరు ఎక్స్పోజ్ కావడానికి అవకాశం ఉన్నట్టు ఒక ముఖ్యమైన జాబ్ మనకు ప్రొబేషనరీ ఆఫీసర్స్ అండి. మరి దాని గురించి అయితే ఇవాళ నేను మీకు మొత్తం డీటెయిల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సెలెక్షన్ ఎట్లా ఉంటుంది అంటే 2 దశల్లో నిర్వహించే ఆన్లైన్ రాత పరీక్షలో కొన్ని మార్పులు అయితే వచ్చినాయి గతంతో పోల్చినప్పుడు. ఆ మార్పులు కూడా మనం ఇక్కడ చూద్దాం. ఇక ఎలిజిబిలిటీస్ వచ్చేసి మనకు ఫస్ట్ అయితే మీకు ఎలిజిబిలిటీ చెప్తా. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందండి ఈ పోస్టులకి. గమనించండి మీరు ఎన్ని డిగ్రీ. ఇక్కడ మొత్తం పోస్టులు వచ్చేసి మనకు 600 ఉన్నాయి. 2025 ఏప్రిల్ నాటికి మీరు డిగ్రీ సంపాదించుకొని ఉండాలి, ఇది కండిషను. ఏజ్ వచ్చేసి మనకి 21 to 30 ఇయర్స్ అండి. మినిమం 21, మ్యాక్సిమం 30. ఇంకేమైనా రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. మీరు ఒకసారి వెబ్సైట్లో కంప్లీట్ నోటిఫికేషన్ చూడండి. దరఖాస్తు ఫీజు వచ్చేసి మీరు చూడండి 750 రూపాయలు ఉంది. ఎవరికి? అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి ఎలాంటి ఫీజు కూడా లేదండి, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు మీరు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి 16 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు 2025. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి మార్చి 2025లో కండక్ట్ చేయబోతున్నారు. మెయిన్స్ వచ్చేసి మనకి మేలో 2025 ఏప్రిల్ లేదా మేలో కండక్ట్ చేస్తారు. డేట్స్ తర్వాత అనౌన్స్ చేస్తారు మీకు. ఇక్కడ ఫేజ్ 3 వచ్చేసి మే, జూన్ 2025లో ఉంటుంది. రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అనేది మనకి మే లేదా జూన్ 2025లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఉంది మీకు www.sbi.co.in ద్వారా మీరు కంప్లీట్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఈ సెలక్షన్ ప్రాసెస్. ఇది 2 స్టేజెస్లో మనకి ఆన్లైన్ రాత పరీక్ష అయితే ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ ఈ డీటెయిల్ సిలబస్ చూద్దాం. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష అనేది మనకి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో మనకు ఇంగ్లీష్ విభాగానికి కొంత ప్రియారిటీ పెరిగింది గతంతో పోల్చినప్పుడు. ప్రశ్నల సంఖ్య ఇక్కడ 30 నుంచి 40కి అయితే పెంచడం జరిగింది. ఆప్టిట్యూడ్, రీజనింగ్లలో 5 ప్రశ్నలు తగ్గించారు. ఇప్పుడు 30 ప్రశ్నలు చొప్పున కేటాయించారు. ఆప్టిట్యూడ్ 30, రీజనింగ్ 30. మొత్తం ప్రశ్నలు వచ్చేసి ఎలాంటి మార్పు అయితే మనకి ఇక్కడ లేదండి. మెయిన్స్ పరీక్షలో రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ విభాగాల ప్రశ్నల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. వాటికి కేటాయించిన మార్కులు 10 చొప్పున పెరిగాయి. అంటే వీటి యొక్క ప్రియారిటీ అయితే పెరిగింది, రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇక జనరల్ అవేర్నెస్ మార్కుల్లో మార్పులు లేకుండా ప్రశ్నలు 10 పెంచారు. ఇక్కడ మార్కుల్లో ఎలాంటి మార్పులు లేవని చెప్తున్నారు. 60 ప్రశ్నలు, 60 మార్కులు. ఇంగ్లీష్ విభాగంలో 5 ప్రశ్నలు పెరిగి మార్కులు 20 తగ్గినాయి. ఇక్కడ 40 ప్రశ్నలకి 20 మార్కులు అయితే చేసిండ్రు. ఒకసారి ఇక్కడ టేబుల్ ఉంది చూడండి మీరు. ప్రిలిమినరీ వచ్చేసి ఎట్లా ఉందంటే మనకు ఇంగ్లీష్లో వచ్చేసి 40 ప్రశ్నలు ఇస్తారు, 40 మార్కులు, 20 మినిట్స్ టైం ఉంది చూడండి. ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్క్స్ ఉంటాయి, 20 మినిట్స్ టైం ఉంది. రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉన్నాయి, 30 మార్క్స్ ఉన్నాయి, 20 మినిట్స్ టైం ఉంది. మొత్తం 100 మార్కులకి మీకు 100 ప్రశ్నలు ఇస్తారు. 1 అవర్ లోపు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఇక మెయిన్స్ వచ్చేసి మరి ప్రిలిమ్స్లో ప్రతిభ చాటిన వాళ్ళు మెయిన్స్కి పోతారు. ఇందులో మనకి రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఇచ్చింది చూడండి. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి 1.5 మార్క్ అయితే ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. 50 మినిట్స్లో మీకు ఇది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ సంబంధించి 30 ప్రశ్నలు ఉన్నాయి, 60 మార్కులు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకి 2 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ 45 మినిట్స్ టైం ఇచ్చిండు. జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా చూసుకోండి జాగ్రత్తగా. 60 క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా వెయిటేజ్ ఉంది. 60 మార్కులు ఉన్నాయి, 45 నిమిషాలు ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ ఉన్నాయి, 20 మార్క్స్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ 40 నిమిషాల వ్యవధి అనేది ఉంది. టోటల్ వచ్చేసి మనకి 170 క్వశ్చన్స్ ఉన్నాయి, 200 మార్క్స్కి అయితే మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మొత్తం.
ఇక డిస్క్రిప్టివ్ పేపర్ ఉంది ఒకటి. ఈ డిస్క్రిప్టివ్ పేపర్ మనకు కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రెసీ రైటింగ్ ఇక్కడ 50 మార్కులకైతే ఉంది. 30 మినిట్స్ టైం ఇస్తాడు. మొత్తం ఇక్కడ 200 ప్లస్ ఇవి 50 అన్ని కలిపితే మనకి 250 మార్కులకైతే ఈ మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈ డిస్క్రిప్టివ్ పేపర్ గురించి కూడా మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. కొంచెం ప్రాక్టీస్ చేయండి, రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, ఈమెయిల్స్ కావచ్చు, కొన్ని రిపోర్ట్స్ రాయడము, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెస్ రైటింగ్ ఇవి కొంచెం ఈజీగానే ఉంటాయి. 30 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి. మొత్తం 250 మార్క్స్కి అయితే మీకు మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకసారి ప్రిపరేషన్ స్ట్రాటజీ కనుక చూస్తే మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ మీరు సిలబస్ మీద ఫోకస్ చేయండి. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షా విధానాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని పరీక్షలో వివిధ విభాగాల్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, టాపిక్స్ని ఐడెంటిఫై చేయండి. తర్వాత ఒక స్టడీ ప్లాన్, ఒక టైం టేబుల్ వేసుకొని ఏ సబ్జెక్టుకు ఎంత టైం కేటాయించాలో దాని ప్రకారం ప్రిపేర్ చేయండి. మెటీరియల్, స్టాండర్డ్ మెటీరియల్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్లు, రీజనింగ్, ఆప్టిట్యూడ్ సబ్జెక్టులోని వివిధ టాపిక్స్, బేసిక్ కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఇక అన్ని విభాగాలు, ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లోని అన్ని విభాగాలు కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి వేటికి ప్రియారిటీ ఉంది వాటికి మాత్రం మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. ముఖ్యమైన టాపిక్స్ ఏమున్నాయి, ఏ టాపిక్స్ నుంచి గతంలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి, ఒక 20 ఇయర్స్ బ్యాంక్ పిఓ పేపర్స్ మనకు అందుబాటులో ఉంటాయి, మీకు ఎక్కడైనా ఆన్లైన్లో కూడా లభిస్తాయి. వాటిని అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక స్పీడ్, ఖచ్చితత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఎందుకంటే న్యూమరికల్ ఎబిలిటీ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఆప్టిట్యూడ్ లాంటి మీకు ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ప్లస్ అయితే అవుతుంది. మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎన్ని మోడల్ పేపర్ చేస్తే మీరు ఎక్కడెక్కడ మార్క్స్ తగ్గుతున్నాయి అనాలిసిస్ చేసుకోండి. రివిజన్కు షార్ట్ నోట్స్ అంటే ఓన్ నోట్స్ అయితే ప్రిపేర్ చేయండి. ముఖ్యంగా మీకు బ్యాంకింగ్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఎకానమీ పార్ట్, మన ఛానల్లో కూడా నేను ఎవ్రీడే 10 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎకానమీ క్వశ్చన్స్ కూడా మీకు అందుతున్నాయి కాబట్టి వీటిని తప్పకుండా వీడియోస్ని అయితే మీరు ఫాలోఅప్ చేయండి. బ్యాంకింగ్ సెక్టార్ నుంచి కూడా వచ్చే ప్రశ్నలు నేను కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా కంప్యూటర్ నాలెడ్జ్ మీద కూడా క్వశ్చన్స్ అయితే ఇవ్వబోతున్నాను. వార్తాపత్రికలు, డైలీ న్యూస్ పేపర్లో ముఖ్యంగా మీకు బిజినెస్ పేజీ, బ్యాంకింగ్ రంగము, ఎకానమీ రంగానికి సంబంధించి ఆర్టికల్స్ వస్తుంటాయి. వాటిని తప్పకుండా చదవండి. ఆర్బీఐ గురించి కావచ్చు, మానిటరీ పాలసీ కావచ్చు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, బ్యాంకింగ్ టెక్నాలజీకి సంబంధించి పరిజ్ఞానము, ఏటీఎంస్, లేటెస్ట్ టెక్నాలజీ బ్యాంకులలో, అంబుడ్స్మన్ సిస్టమ్, ఇలాంటి వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. మీకు తప్పకుండా మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఇక 3 దశల్లో ఎంపిక ఉంటుందండి. మొదటి దశ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులైన వారి నుంచి మొత్తం ఖాళీలకు 10 రెట్ల అభ్యర్థులను రెండో దశకైతే ఇక్కడ ఎంపిక చేయబోతున్నారు. అంటే మనకి 6,000 మంది మెయిన్స్కి వెళ్తారు. మెయిన్స్లో ఉత్తీర్ణులైన వారి నుంచి 3 రెట్ల అభ్యర్థులను మూడో దశలో నిర్వహించే సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజు, ఇంటర్వ్యూలకు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. 1800 క్యాండిడేట్స్ అక్కడికి వెళ్తారు. అభ్యర్థులకు రెండో దశలో వచ్చిన మార్కులు, మూడో దశలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక ఉంటుంది. మొదటి దశ మార్కులు అనేవి జస్ట్ మీరు మెయిన్స్కి క్వాలిఫై కావడానికి మాత్రమే పనికొస్తున్న విషయాన్ని ఇక్కడ గమనించండి. సో ఇది మీకు ఎంపిక ప్రక్రియకు సంబంధించి చాలా ఇంపార్టెంట్, కీలకమైన అంశం అండి. సో ఇక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మరి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియజేయండి. ఎంపిక ప్రక్రియ మనకి 3 దశలలోనైతే ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేది మీరు గమనించండి. సో పర్ఫెక్ట్ ప్లానింగ్తో ప్రిపేర్ అయితే తప్పకుండా మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక మంచి ఉద్యోగాన్ని అయితే కైవసం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.